72వ అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. దీంట్లో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించిన యువతితో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎవరో ఒకరిద్దరు మిస్బిహేవ్ చేశారనేటువంటి ఘటన వల్ల ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ఇది ఆ దేశానికి సంబంధించినటువంటి మీడియాలో వచ్చింది. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. 72వ అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలిసిందే. దీంట్లో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించిన యువతితో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎవరో ఒకరిద్దరు మిస్బిహేవ్ చేశారనేటువంటి ఘటన వల్ల ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ఇది ఆ దేశానికి సంబంధించినటువంటి మీడియాలో వచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేసింది. ఆ విచారణ కమిటీలో ఎవరు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరే మిస్ ఇంగ్లాండ్ తోటి మిస్బిహేవ్ చేసిరట. వాళ్ళు ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో మిస్బిహేవ్ చేసినటువంటి ఇద్దరు కాంగ్రెస్ నేతలు. మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఆ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, పైగా కాంగ్రెస్ పార్టీ యువ నేతలు. TGMRIES ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి ఒక అతను, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇంకొక అతను. ఈ ఇద్దరే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం? సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులు కావడం వల్ల ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా చూస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. లోపల విచారణ చేస్తున్నారట. ఆమెతో ఈ ఇద్దరు కూడా మిస్బిహేవ్ చేస్తున్నట్టు సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఉన్నాయట విచారణ కమిటీ దగ్గర. చౌమహల్లా ప్యాలెస్ లో విందు సందర్భంగా ఈ ఇద్దరు నేతలు ఆ ఇంగ్లాండ్ యువత తోటి మిస్బిహేవ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా విచారణ కమిటీ దగ్గర ఉన్నాయనేటువంటిది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఈ విచారణ బృందం. ముగ్గురు IPS అధికారుల, మహిళా అధికారులతో విచారణ బృందం సమర్పించింది. ఇదే విషయమై మిస్ వరల్డ్ బాధ్యతల అధికారి జయేష్ రంజన్ ను మీడియా అధికారులు వివరణ కోరగా మీడియాపై ఆయన చిరుబోర్లాడినట్టు సమాచారం. ఏదేమైనా కాంగ్రెస్ నేతలే కాబట్టి వీరి మీద ఎంతవరకు చర్యలు ఉంటాయి అనేటువంటిది తేలాల్సి ఉంది.